అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. వీడియో చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈరోజు కథ చీమ కాశీ ప్రయాణం. అనగనగా ఒక చిన్న చీమ కాశీపట్నం వెళ్ళాలని అనుకుంది. ఒకరోజు ఉదయము వాళ్ళ తల్లికి ఆ సంగతి చెప్పింది. ఎందుకక్కడికి వెళ్తావు అంది తల్లి చీమ. అప్పుడు చిన్న చీమ ఇలా అంటుంది, అక్కడ ఒక పెద్ద గుడి ఉందంట. ఆ పెద్ద గుళ్ళో పెద్ద పెద్ద బెల్లం ముక్కలు నైవేద్యంగా పెడతారని నల్లిబావ నాతో చెప్పాడు. అందుకే దానిని తినకుండా వదిలిపెట్టను అంది చిన్న చీమ. కాశీపట్నము చాలా దూరము, నీవు వెళ్ళలేవు అంది తల్లి చీమ. తల్లి చీమ మాట వినకుండా చిన్న చీమ కాశీకి బయలుదేరింది. కొంత దూరం వెళ్ళిన తరువాత దారిలో దానికి దోమ కనిపించింది. చీమా చీమా, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడిగింది. దోమ, కాశీకి వెళ్తున్నాను అంది చీమ. కాశీకి ఎన్నాళ్లకు వెళ్తావో ఏమో, దారిలో ఏం తింటావు, చద్ది అన్నం మూట ఏది అని దోమ నవ్వింది. అయితే మా అమ్మను అడిగి తెచ్చుకుంటానని చీమ తన ఇంటికి తిరిగి వచ్చి తన తల్లితో జరిగిన సంగతి చెప్పింది. సరే, మరి వడ్ల గింజలు పొలములో వేస్తేనే ఒక సంవత్సరంలో చాలా ధాన్యం వస్తుంది. అప్పుడు నువ్వు అన్నం వడ్డించుకొని చద్ది మూట కట్టుకొని కాశీకి వెళ్దువుగాని అంది తల్లి చీమ. ఆ సంవత్సరానికి చిన్న చీమ కాశీ ప్రయాణం ఆగిపోయింది. అనుకున్న ప్రకారము మరుసటి సంవత్సరము చద్దిమూట కట్టించుకొని చిన్న చీమ మళ్ళీ కాశీకి బయలుదేరింది. కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక ఈగ చీమను చూసి పకపకా నవ్వింది. ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు అన్నది చిన్న చీమ. నువ్వు కాశీకి వెళ్తున్నావు కదా, చలి పెడుతుంది, చలికి కప్పుకోవడానికి దుప్పటి ఏది అని అడిగింది ఈగ. ఈగ చెప్పింది నిజమే అనిపించింది చిన్న చీమకు. మళ్ళీ ప్రయాణము ఆపుకొని ఇంటికి వచ్చి జరిగిన విషయం అంతా తల్లికి చెప్పింది చిన్న చీమ. మరైతే ఆగు, మన దొడ్లో పత్తి చెట్టు బాగా పెద్దదైతే దాని నుంచి పత్తి వస్తుంది, దానితో నువ్వు దుప్పటి తయారు చేయించుకుందువుగాని అంది తల్లి చీమ. మళ్ళీ ప్రయాణం ఆగిపోయింది చిన్న చీమది. ఒక సంవత్సరం తర్వాత పత్తి చెట్టు నుంచి పత్తి వచ్చింది. ఒకరోజు ఇంట్లో ఒక సాలెపురుగు ఒక దోమను చంపి దాని రక్తము తాగి అటూ ఇటూ తిరుగుతూ ఉంటే, ఓ సాలెపురుగు, నాకు దుప్పటి తయారు చేసి ఇవ్వవా అని అడిగింది చిన్న చీమ. సాలీడు సరేనని ఒప్పుకొని దుప్పటి తయారు చేసి చిన్న చీమకు ఇచ్చింది. ఆ సంవత్సరము మళ్ళీ చిన్న చీమ కాశీ ప్రయాణమై కొంత దూరము వచ్చేసరికి ఒక పేను కనబడింది. అది చీమను చూసి నవ్వింది. ఎందుకు పేను, అలా నవ్వుతున్నావు నన్ను చూసి అని అడిగింది చిన్న చీమ. నువ్వు కాశీకి ఎప్పటికి వెళ్తావు చీమ, నువ్వు వెళ్ళేసరికి ఎన్నో ఎండాకాలాలు వస్తాయి, నీ కాళ్ళకు చెప్పులు ఏవి అని అంది ఆ మాయదారి పేను. ఓహో అలాగా, నాకు తోయనే లేదు అంటూ చీమ తొందరగా వెనక్కి తిరిగి ఇంటికి పోయి జరిగిన విషయమంతా తల్లికి చెప్పింది. అయితే ఇంక 2 ఏళ్ళు ఆగు, ఈలోగా నీ 6 కాళ్లకు చెప్పులు కుట్టించి పంపుతానులే అంది తల్లి చీమ. 2 సంవత్సరములు అయిన తర్వాత కొట్టువాడు 6 చెప్పులు తెచ్చాడు. 6 చెప్పులలో చీమ ముందు కాళ్లకు ఒక జత చెప్పులు సరిపోయాయి. మధ్యకాళ్లకు చెప్పులు తొడుగుతూ ఉంటే లూజయ్యాయి 2 చెప్పులు. వెనుక 2 కాళ్లకు చెప్పులు తొడుగుతూ ఉంటే చెప్పుల్లో కాళ్ళు ఇరుక్కపోయి 2 కాళ్ళు
విరిగిపోయాయి. పాపం చీమ చాలా ఏడ్చింది. ఏడుస్తూ ఇంకా మిగిలిన 4 కాళ్ళతో కాశీకి వెళ్ళలేనని వాళ్ళ అమ్మకి చెప్పింది. అప్పుడు తల్లి చీమ చిన్న చీమతో, ఏడ్వకు ఏడ్వకు, నువ్వు వెళ్ళలేకపోతే కాశీ పట్టణాన్ని మన ఊరు పిలిపిస్తాలే అని తల్లి చీమ చిన్న చీమకు చెప్పింది. అప్పటి నుండి ప్రతిరోజు నిద్ర నుంచి లేవడంతోటే చిన్న చీమ ఒక ఇటుక ముక్క మీదికి ఎక్కి కాశీపట్టణము వాళ్ళ ఊరు వచ్చిందేమోనని కళ్ళు కాయలు కాసేట్టు రోజు ఎదురు చూస్తూ ఉంటుంది. కథ సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.